బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటురేమో. దానికి కూడా మాకు రేవంత్ రెడ్డి గారే తోజు పెట్టిండు. రిటైర్ అయిన అధికారులను కూడా తీసుకొచ్చి 40 రోజులు జైల్లో పెట్టినాడు. కాబట్టి రిటైర్ అయిపోతాము తప్పించుకుంటాము అనుకునే వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా, ఎవరు ఎక్కడికి పోలేరు. ఇప్పుడు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి గారు ఆడిచ్చినట్టు ఆడుతుండ్రో, అక్రమమని తెలిసి కేసులు పెడుతుండ్రో, అక్రమమని తెలిసి అడ్డదారులు దొక్కుతున్నారో, ఇంకెక్కువ మాట్లాడుతున్నారు కొంతమంది. అయితే ఎమర్జెన్సీ అయితే మీరు బయట ఉండురా, లోపల ఉందురు. ఎవరు ఎక్కడుండాలో కాలం నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది. ఈ టైప్లో ఆయన ఆడిచ్చినట్టు ఆడితే మాత్రం మీకు కూడా తప్పకుండా భవిష్యత్తులో మరి చట్టపరంగా న్యాయపరంగా మీకు కూడా ఇబ్బందులు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా అధికారులకు చెప్తూ, ఈ డైవర్షన్ డ్రామాలు మేము పట్టించుకోం. హరీష్ రావు గారు బ్రహ్మాండంగా పోతారు. ఆయన ఏమడిగినా సమాధానం చెప్పడానికి ఆయన రెడీగా ఉన్నారు. ఎన్నిసార్లు పిలిచినా పోవడానికి రెడీగా ఉన్నాం. చట్టము ధర్మము న్యాయం ఈ దేశంలో ఇంకా బతికుంది. రాజ్యాంగం పట్ల మాకు నమ్మకం ఉంది. మా నాయకుడు కేసీఆర్ నేర్పించిన నీతి మాకు అది. కాబట్టి ఎవ్వరు భయపడం, మా కార్యకర్తలే భయపడతలేరు, మేమెందుకు భయపడతాం? బరాబర్ కొట్లాడి మళ్ళీ తిరిగి పునీతంగా బయటకు వస్తామని చెప్పి తెలియజేస్తూ, మీరు కూడా ఇవాళ అందరూ మరి ఉదయం నుంచి ఇక్కడ ఉన్నందుకు, మాకు సంఘీభావం చెప్పినందుకు మా జర్నలిస్ట్ సోదరులకు కూడా ధన్యవాదాలు. ఇప్పుడు న్యాయస్థానాల్లో ఆల్రెడీ కాళేశ్వరం విషయంలో ఆశ్రయించాము. కాళేశ్వరంలో ఆల్రెడీ విచారణ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్లో కూడా ఆల్రెడీ ద మ్యాటర్ ఈజ్ సబ్జుడిస్. వాస్తవానికి సుప్రీంకోర్టులో వ్యవహారం నడుస్తూనే ఉంది. ఆల్రెడీ హరీష్ రావు గారికి సుప్రీంకోర్టు కొట్టేసింది, క్లీన్ చిట్ ఇచ్చింది. అయినా ఎందుకు పిలిచారో మీరు వాళ్ళని అడగాల. విచిత్రం ఏంటంటే బ్రదర్, మేమేమో ఈ 2 ఏళ్లలో 200 ప్రెస్ మీట్లు పెట్టింటాం ముఖ్య నాయకులందరం కలిసి. ఒక్క ప్రెస్ మీట్ ఫోన్ ట్యాపింగ్ మీద ఒక్కడు కాంగ్రెస్ వాడు పెట్టినాడా? ఒక్కడు ఎవడన్నా బాధ్యత గల్లోడు? ఎవరన్నా ఒక్కరు చెప్పాలి కదా అసలు ఏంటి కేసు, ఎవరి మీద ఆరోపణ, ఏంటి ప్రూఫ్? ఒక్కరు పోనీ పోలీసు వాళ్ళన్నా చెప్పన్నా? ఏది లేదు, అంతా లీక్ల మీదకెళ్ళి నడిపిస్తున్నారు. మీరు కూడా అవే రాస్తున్నారు. ఆ లీక్ ఇచ్చుడు, మీరు అదేదో పెద్ద అదే గాస్పెల్, అదేదో భగవద్గీత అన్నట్టు మీరు రాసుడు, దాన్ని మళ్ళీ పెద్ద తెల్లరి తాటికాయంత అక్షరాలతో రాసుడు. దాని వెనకాల అడ్వర్టైజ్మెంట్లు, మీడియా మేనేజ్మెంట్లు, సంక్రాంతి శుభాకాంక్షలు, న్యూ ఇయర్ గ్రీటింగ్స్ మాకు కనబడుతూనే ఉన్నాయి. ఎజెండా డ్రివెన్ పాలిటిక్స్ నడుస్తోంది. విచారణ పూర్తి కాలేదు కాబట్టి చెప్తున్నా బ్రదర్. అందుకే న్యాయం ధర్మం ఉందని చెప్తున్నా. బరాబర్ కొట్లాడతాము, బరాబర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించి 100% విచారణ పూర్తి కాలేదంటే ఆయన హరీష్ రావు గారికి ఆల్రెడీ క్లీన్ చిట్ ఇచ్చింది కదా సుప్రీంకోర్టు. ఆయన మీద ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆధారాలు లేవని కొట్టేసింది కదా. మర్చిపోయినరా మీరు? వీళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి లాయర్లను పెట్టుకున్నా కొట్టవతల వారేసింది కదా. హరీష్ రావు గారి మీద ఎందుకున్నది? నా పేరు కేటీ రామారావు. యువర్ ఆస్కింగ్ ద రాంగ్ పర్సన్. ఏమవుతుంది అన్నది లేదు. దొంగలు కలిసి ఉల్లు పంచుకుంటున్నారు. ఒక ఆయన మిస్టర్ 20%, ఒక ఆయన బ్యాగ్ మ్యాన్. 2 బ్యాగులు పంపిండేమో. ఏముంటుంది అందులో దాచిపెట్టేది ఏముంది? ఇలా పెద్ద తెలివని ముచ్చటేముంది? బ్యాగులు పంచుకొని పదవులు కాపాడుకునే బ్యాచ్ అది, దండుపాలెం బ్యాచ్. ఒక ఆయన 20%, ఒక ఆయన 30%. ఏమున్నది? ఈ దేశంలో అందరికీ తెలుసు బ్రదర్, కాంగ్రెస్ అంటేనే స్కామ్ గ్రేస్. వాళ్ళు చేసే దుర్మార్గ పనుల నుంచి, వాళ్ళ కమిషన్లు, వాళ్ళ దందాల నుంచి దృష్టి మరల్చేందుకే ఇక మా మీద వేసే ఈ ఎంక్వైరీలు, కమిషన్, అది కథ. అదే అందుబాటులో ఉండే ఇళ్ళకే పోతుండు కదా, ఇళ్ళకే పోయి దండాలు పెడుతుండు కదా, కాలు మొక్కు వస్తుండు కదా, నా మీద మంచిగా రాయండ్రి, నా దొంగతనం బయట పెట్టకుండ్రి, మీకు కూడా కొంత ఇస్తాను. ఏమంటుండో మరి నాకే మెరక, మీరు అడగాలి మీ మేనేజ్మెంట్లో, నాకు తెలియదు. థ్యాంక్ యూ. దయచేసి నా ప్రార్థన మీ అందరితో కూడా ప్లీజ్, మా ఫోకస్ అంతా. ఎస్, ఇటువంటి జోకర్ గాలని మస్తు చూసినాం భయ్. ఇదివరకు కూడా మస్తు మంది మస్తు మాట్లాడిన, మకల ఒట్టింది పుబ్బల పోతుంది అన్నారు, అసలు పార్టీ తుపేలు అన్నారు, ఇదన్నారు అదన్నారు. వాళ్ళందరి పక్కలో బల్లెం బీఆర్ఎస్. ముట్టుకోమని ఎక్కడైనా ఒకటి ముట్టుకొని చూడమని చూద్దాం మేము కూడా. ఎందుకంటే వాళ్ళు మర్చిపోతున్నారు, 10 ఏళ్ళు మేము కూడా అట్లాంటి పాలిటిక్సే చేస్తే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయేది. ఇవాళ పాపం ఆయన అక్కసు, ఆయన బాధ అంతా ఏంటంటే, ఆయన పాపం కాంట్రాక్ట్ పద్ధతిలో, అవుట్సోర్సింగ్ పద్ధతిలో సీఎం అయింది పేమెంట్ కోటాలో. ఆయన బాధ అంతా ఏంది? సొంత ఐడెంటిటీ లేదు, ఇంకా ఎవరు గుర్తుపడతలేరు, ఇంకా కూడా గుర్తుపడతలేరు పాపం. గుర్తుపట్టకపోతే యాక్టర్లను జైలు వేస్తాడు, యాక్టర్లు పోయి బతిమలాడుకోకపోతే జీవోలు ఇయ్యాడు. ఆయన ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నాడు. ఆఖరికి ఏదో హార్వర్డ్ పోయి చదువుకుంటాడట. మరి చదువుకొని వచ్చి ఏం చెప్తాడో తెలియదు నాకు. కానీ ఇప్పుడు హార్వర్డ్ పోయి చదువుకున్నాకనైనా మరి లాగుల తొండలు, లేకపోతే అదేంది మెడల పేగులు, ఇవన్నీ బంద్ అయితే అని ఆశిస్తున్నాం. గుడ్లు వీకుడు ఇవన్నీ బంద్ అయితే మంచిది. ఆడపోయినాక కూడా మరి ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని తిడతాడు, నాకు ఒకటి తెలియక అడుగుతా. ఇంగ్లీష్ వస్తే ఆయనకి ఏం బాధనో నాకు తెలియదు. కానీ చిన్నపిల్లలు కూడా వెళ్ళారు అందరు బళ్ళల్లో, గవర్నమెంట్ బళ్ళల్లో కూడా మా అక్క నేతృత్వంలో మొత్తం ఇంగ్లీష్ పాఠశాలలు పెట్టినాం.
అందరు ఇంగ్లీష్ నేర్చుకుంటాను. మరి ఈయన హార్వర్డ్ పోతాడు. ఈయన మరి అక్కడ వాళ్ళు ఏం చెప్తారు, ఈయన ఏం వింటాడు, ఈయనకి ఏం అర్థమవుతుంది, అర్థమైనాక మళ్ళీ బయటికి ఏం సర్టిఫికేట్ ఇస్తారు, ఏం మాట్లాడతాడు, మళ్ళీ వచ్చి మా భయం మాకుంది. అక్కడ మళ్ళీ ఇంగ్లీష్ అనగానే నన్ను వాళ్ళని తిడతాడేమో, అరే మీరు బాత్రూమ్ కడుక్కుంటోళ్ళని తిడతాడేమో. ఇంకా అమెరికాలో ఎవరి బాత్రూమ్ వాడు కడుక్కుంటాడు, మరి ఆడ ప్రొఫెసర్ అయినా కూడా వాన్ బాత్రూమ్ వాడు కడుక్కోవాలి. కాబట్టి మరి ఈయన పోయి ఏం నేర్చుకుంటాడు, ఏమవుతుంది చూడాలి. మరి 30 తారీఖు నాడు నేనైతే అనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు కొత్త మనిషి వస్తాడేమో. ఆ కొత్త మనిషి ఏమైనా కొత్త మాటలు ఏమైనా చెప్తాడా, మళ్ళీ గదే చెత్త మాటలు చెప్తారా చూద్దాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అందరినీ కూడా గత 2 ఏళ్లుగా వేధింపులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతున్న విషయం మీ అందరికి కూడా విదితమే. ఆ పరంపరలో భాగంగానే ఇవాళ పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారిని ఈరోజు ఫోన్ ట్యాపింగ్లో ఏదో విచారణ పేరిట వారు నిన్న రాత్రి అక్కడ సిద్దిపేటలో ఉంటే అర్జెంటుగా ఆగమేఘాల మీద మీరు పొద్దున్నే రావాలా అని చెప్పి రాత్రి 9 గంటలకు నోటీస్ ఇచ్చి పొద్దున 11 గంటలకి హరీష్ రావు గారిని రమ్మని ఆదేశిస్తే ఈ దేశంలో ఉండే చట్టాలు, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగం వీటి మీద గౌరవం ఉన్న ఒక పౌరుడిగా, ఒక నిబద్ధత కలిగిన నాయకుడిగా రాత్రికి రాత్రి వాళ్ళ పొద్దున నిజానికి ఆయన కార్యక్రమాలు ఉన్నాయి సిద్దిపేటలో, అవన్నీ రద్దు చేసుకొని ఈరోజు రాత్రికి రాత్రి హుటాహుటిన బయలుదేరి వచ్చి దాదాపు రాత్రి 12 గంటలకు హైదరాబాద్ చేరుకొని వాళ్ళ పొద్దున ఉదయమే మళ్ళీ తిరిగి విచారణకు హాజరైనారు. కానీ ఈ విచారణ చూస్తూ ఉంటే ఈ గవర్నమెంటు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి చూస్తుంటే గతంలో చెప్తారు తాను చెడ్డ కోతి వనమంతా జరిపిందంట. అట్లాగా రేవంత్ రెడ్డి గారు ఆయన గతంలో దరిద్రపు కొట్టు పనులు చేసిండు కాబట్టి, దొంగ పనులు చేసి దొరికిపోయిండు కాబట్టి, డబ్బు సంచులతో దొరికిన దొంగ కాబట్టి అందరు కూడా అదే బుద్ధులు ఉంటాయి అనుకునే ఒక పద్ధతుల్లో ఆయన వ్యవహారం కనబడతా ఉంది. ఆయన కంటిన బురద అందరికి అంటాలని చెప్పి ఆయన పాపం తాపత్రయపడుతున్నాడు, తహతహలాడుతూ ఉన్నాడు. ఒకటి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, ఇలా జరుగుతున్నది మీకు కూడా చెప్తా ఉన్నా, సిట్టు విచారణ కాదు, ఇది చిట్టి విచారణ. చిట్టినాయుడు గారు నడిపిస్తున్న ఒక పనికిమాలిన విచారణ తప్ప, ఓ లొట్టపీసు కేసులో ఇంకో పనికిమాలిన చిట్టి విచారణ తప్ప సిట్టు లేదు, తిట్టు లేదు. ఆడ ఏమి లేదు. 2 ఏళ్ల నుంచి బోగస్ కథనాలు, ముఖ్యమంత్రి కార్యాలయంలో వడ్డించి వార్చే పనికిమాలిన స్టోరీలు, ఒక్కటి కూడా రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే కథలు, ఒక్కటి కూడా రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే కథనం లేదు. పనికి మాలిన స్టోరీలతో 2 ఏళ్ళు టైంపాస్ చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఆయనని, రేవంత్ రెడ్డిని, 1 కాదు 2 కాదు, ఇంకో 1000 వేసుకో, నీ సిట్టులు చిట్టీలు ఇంకో 1000 వేసుకో, ఏం ఫరక్ పడదు. మేము మాత్రం నీ కొద్దిగా ఉంటే కొన్ని రోజులు శునకానందం ఉంటుంది, కానీ మేము మాత్రం నేను వదిలిపెట్టం. బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ ప్రజల గొంతుక, ప్రధాన ప్రతిపక్ష పార్టీ. మీరు ఎన్నికల్లో ఆనాడు మమ్మల్ని ఓడించడానికి అడ్డమైన మాటలు చెప్పి, అడ్డగోలు హామీలు ఇచ్చి, అందమైన అబద్ధాలను 6 గ్యారంటీ కార్డుల రూపంలో ప్రచురించి ఆ రోజు ప్రజలను ఏదైతే బురిడి కొట్టించినారో